ప్రపంచమంతా ఒకే ఒక చర్చ. భారతదేశంపై ఈరోజు ఏదైతే తిరుగుబాటు బావుట ఎగరవేయాలని చెప్పిన పరితపిస్తున్నటువంటి పాకిస్తాన్, వారి యొక్క లష్కరే తోయిబా ఏజెంట్సు, లష్కరే ఈ మొహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూపులతో గత 25 సంవత్సరాల నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో భారతదేశంలో మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాధినేతలందరూ కూడా భారతదేశానికి సంఘీభావం తెలపటమే కాకుండా భారతదేశానికి మేము బాసటగా ఉంటామని చెప్పని ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద అగ్ర రాజ్యంలో ఉన్నటువంటి అమెరికా ట్రంప్తో పాటు యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ పర్టికులర్ కంట్రీస్తో పాటుగా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ది పర్టికులర్ కంట్రీస్, అలాగే రష్యాతో పాటు అన్ని దేశాలు కూడా ఈరోజు పెహల్గాంలో ఏదైతే టెర్రరిస్టులు విరుచుకుపడి సామాన్య ప్రజలను మట్టుబెట్టారో మొత్తం దేశాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి విస్ఫోటనం చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఈరోజు భారతదేశాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఆ విధ్వంస సంఘటనలు మనం ఒక్కసారి మన్నన చేసుకుంటుంటే కడుపు తరుక్కుపోతుంది. కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత విషయాలని నెమరు వేసుకుంటూ మరింత ముందుకు దుందుడుకు చరిగా వెళ్ళబోతా ఉన్నాం. కార్గిల్ వార్లో మనం పాకిస్తాన్పై మనం చేయటం జరిగింది. మరొక యుద్ధం రావడానికి అవకాశం ఉంది అని చెప్పని గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు ప్రధాన ఇంటెలిజెన్స్తో పాటు మొత్తం ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా మాట్లాడటం జరిగింది. మరి నిన్న పాకిస్తాన్ యొక్క హై కమిషన్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీస్లో ఎప్పుడైతే ఈ పెహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో వారు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి వాస్తవ విషయాలు కూడా మనం మీడియా ద్వారా చూడటం జరిగింది. ఇమీడియట్గా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ అనేది ఈ భారతదేశంలో ఉండటానికి వారి యొక్క ఎంబసీస్ కానివ్వండి, వారి యొక్క హై కమిషన్ ఆఫీసెస్ కానీ ఈ భారతదేశంలో ఉండకుండా ఉండేటట్టు చూస్తారని చెప్పని మా అందరి కోరిక ప్రభుత్వానికి. రెండవది, 25 సంవత్సరాల నుంచి మరి అతి భయంకరంగా వారు మనకి విరుచుకుపడుతూ ఉన్నారు. సింగపూరాలో మార్చి 2000న ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్లో మిలిటెంట్స్ తెగబడి ముఖ్యంగా సిక్ కమ్యూనిటీని టార్గెట్ చేసిన తర్వాత 35 మంది సిక్కులు జమ్మూ అండ్ కాశ్మీర్లో చనిపోవడం జరిగింది. తర్వాత అమర్నాథ్ యాత్ర 2000-2002లో 32 మంది నొన్వాన్ బేస్ క్యాంప్పై విరుచుకుపడి 32 మంది చనిపోతే అందులో 24 మంది పిలిగ్రిమ్స్ ఎవరైతే యాత్రకు వెళ్ళారో వాళ్ళు చనిపోవడం జరిగింది. జూలై 2001లో 13 మంది షష్నాగ్ బేస్ క్యాంప్ వద్ద చనిపోవడం జరిగింది. 11 మంది చందన్వారి బేస్ క్యాంప్ వద్ద చనిపోవడం జరిగింది. సుసైడ్ కార్ బాంబ్ అక్టోబర్ 2001లో మరి జమ్మూ అండ్ కాశ్మీర్ స్వయంగా వారి యొక్క అసెంబ్లీపైకే వెళ్ళి దాడి చేసే శ్రీనగర్లో జైషే మొహమ్మద్ వాళ్ళు ఆ టెర్రరిస్ట్ గ్రూప్ అటాక్ చేస్తే 36 మంది చనిపోవడం జరిగింది. నవంబర్ 23, 2002లో లోవర్ ముండా ఎల్ఈడి బ్లాస్ట్ ఒకటి చేయడం జరిగింది. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై 19 మంది చనిపోవడం జరిగింది. అందులో 9 మంది సెక్యూరిటీ పర్సనల్స్ కూడా చనిపోవడం జరిగింది. మార్చి 2003లో నంది మార్గ్లో మరి మైనారిటీ కశ్మీర్ పండిట్స్ అయినటువంటి వారిపైన దాడి చేసి 24 మంది కశ్మీరీ పండిట్స్ చనిపోవడం జరిగింది. అందులో 11 మంది ఆడవారు, 2 పిల్లలను కూడా మట్టు పెట్టడం జరిగింది వీళ్ళంతా కూడా. అలాగే పుల్వామా జూన్ 2005లో ఒక కారు బాంబుతో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా వెళ్ళి వీరు కార్ బాంబులు బ్లాస్ట్ చేయడం వల్ల సుమారు 16 మంది చనిపోవడంతో పాటు 100 మందికి పైగా క్షతగాత్రులుగా ఉండటమే కాకుండా ఈ రోజుకి అందులో ఒక 50% మందికి కాళ్ళు, చేతులు, కళ్ళు కూడా లేకుండా వికలాంగులుగా ఇప్పటికీ జీవిస్తున్నటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా మనకు కనబడుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ పై కూడా వెళ్ళి దాడి చేసి 19 మంది సైనికులు కూడా హతమార్చడం జరిగింది. తర్వాత మనందరమే మరొక ముందే అమర్నాథ్ బస్ యాత్ర జూలై 2017లో బస్ యాత్ర మీద కూడా మరి పిలిగ్రిమ్స్ని చంపడం జరిగింది. అందులో 7 చనిపోవడం జరిగింది. పుల్వామా ఫిబ్రవరి 14, 2019లో కూడా సుసైడ్ బాంబర్స్ జైషే మొహమ్మద్ వాళ్ళు
ఒక ఎక్స్ప్లోజన్ వెహికల్తో పాటు వెళ్ళి సిఆర్పిఎఫ్ కాన్వాయ్ని వెళ్ళి గుద్దటం ద్వారా సుమారు 40 మంది పారామిలిటరీ ఫోర్సెస్ కూడా చనిపోవడం జరిగింది లతాపురాలో, పుల్వామాలో. మరి ఈరోజు నిన్న లేటెస్ట్గా ఏప్రిల్ 22, 2025న పెహల్గాంలో మీరు చేసినటువంటి మారణ కాండ వల్ల సుమారు 26 మంది చనిపోవడం జరిగింది. అందులో తెలుగువారు కూడా ఉన్నారు. ఒకే ఒక విషయం మేము కోరుతా ఉన్నాం, ప్రపంచంలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇంటర్వ్యూన్ అయ్యి పాకిస్తాన్ యొక్క గవర్నమెంట్ని కట్టడి చేయకపోతే ఇలాంటి ఇన్ఫిల్ట్రెంట్స్ టెర్రరిస్టులు అందరూ కూడా ప్రపంచంలో కూడా పాకేటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ కావాలి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్తో పాటు ఇంటర్నేషనల్ కోర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ జరుగుతున్నటువంటి మారణకాండాన్ని సుమోటోగా తీసుకొని ఇమ్మీడియట్గా మీరు ఒక భారతదేశానికి సరైనటువంటి నిర్ణయాన్ని మీరు ప్రకటిస్తారని చెప్పని మేము విశ్వసిస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, అట్లాగే నరేంద్ర మోడీ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని అవసరమైతే మేము పాకిస్తాన్పై యుద్ధం కూడా ప్రకటించడానికి ఎక్కడ కూడా వెనకాడేది లేదు అని చెప్పని ఈరోజు ఢిల్లీలో కూర్చొని ఒక సమాలోచన చేయడం జరుగుతుంది. సార్, ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి విశ్వసనీయతతో మీరు చేసే ప్రతి చర్యకి కూడా మేము పూర్తి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నాము. నెంబర్ 2, ఇప్పటి కనుక ఆగకపోతే 2025 పుల్వామా ఏదైతే పెహల్గాంలో ఉన్నటువంటి అటాక్ కనుక మనం కనుక సరిగ్గా రీటాలియేట్ కనుక చేయలేకపోతే ప్రజలు మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆలోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి అందరి యొక్క భావాలు ఏదైతే ఉన్నా ఆ భావాల్ని మీరు ప్రతిబింబించాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.